అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పటాన్ చెరువులో మరియు మలక్పేట్లో జరిగిన ఇన్సిడెంట్ ప్రస్తుతం సెన్సేషనల్గా మారిందనే చెప్పొచ్చు. కన్న తల్లిని ఒక కిరాతకమైన కొడుకు అతి దారుణంగా హత్య చేశాడు. కేవలం డబ్బు కోసమే కుటుంబానికి ఉన్న ఆస్తి నా మీద రాయాలంటూ ఆ తల్లిని సుమారుగా 7 నుంచి 8 సార్లు పొడిచి చంపిన కసాయి కొడుకు. అదే కాకుండా అగ్నిసాక్షిగా పెళ్ళాడిన భార్యని అతి దారుణంగా మెడతో నిమిరి మరీ చంపిన భర్త. ఈ దారుణాలన్నీ చూస్తుంటే కూడా సమాజం ఎక్కడికి పోతుంది అన్న పరిస్థితిలో కనిపిస్తుంది. చాలా జుగుప్సాకరంగా ఉంది. అంటే మాట్లాడడానికి కూడా ఇబ్బందిగా ఉంది. అటువంటిది సొంత వాళ్ళని, అంటే అగ్నిసాక్షిగా పెళ్ళాడిన భార్యని, ఒకవైపు నవమాసాలు మోసిన తల్లిని అతి దారుణంగా ఎలా చంపుతారు అని కూడా సమాజం ఇప్పుడు ప్రశ్నిస్తుంది. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్తే. అంటే ఇటువంటి ఘటనలు ప్రస్తుతం క్రైమ్ రేట్ అనేది హైదరాబాద్లో చాలా పెరిగిపోయింది. అంటే ప్రజలని భయపెట్టడానికి అసలు కాదు, మనం ఎప్పుడు అవేర్నెస్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. అటువంటిది తరచూ రోజుకొక ఘటన ఎక్కడనో హైదరాబాద్లో కానీ ఎక్కడైనా సరే హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఎవరెవరినో ముందు గతంలో చూసుకుంటే అన్నదమ్ముళ్ళు, ఆ తర్వాత అక్క చెల్లెలు, ఇలా దూరం చుట్టాలని చంపుకుంటుండే. ఇప్పుడు మాత్రం సొంత భార్యను, తల్లిను ఇలా చంపడం వల్ల చాలా భయభ్రాంతులకు గురయ్యే సిచ్యువేషన్ ఉంది. ఈ ఘటనని ఎలా చూడాలి? ఈ 2 ఘటనలు కూడా చాలా దారుణమైన ఘటనలు, మనసును కలిచివేసాయి. అసలు ఈ మానవ సంబంధాలు ఎక్కడికి వెళ్తున్నాయి? మానవ సంబంధాల మధ్యలో ఉండాల్సిన ఒక ప్రేమ, వాత్సల్యము, ఆర్ద్రత, తడి ఏమైపోతుంది? అసలు ఎందుకు ఇట్లా రాళ్లలాగా అయిపోతున్నారు మనుషులు అని చూసుకుంటే కనుక ఈ 2 కేసుల్లో కూడా ఒక సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి. ఏంటి అంటే, ఈ కేసు క్లియర్ కట్గా ఆస్తి గురించి అని పైకి మనం మాట్లాడుకుంటున్నాం, కానీ లోపల జరిగింది ఏంటి అంటే, అతను ఒక దురలవాట్లకి బానిస అయ్యాడు. ఈ బానిస అవ్వటం వల్ల వాళ్ళకి అతన్ని రీహాబ్లో కూడా పెట్టారని చెప్పి న్యూస్ వచ్చింది. అయితే రీహాబ్ నుంచి మరి ఎందుకు వచ్చేసినట్టు, ఎందుకు తీసుకొచ్చారు వీళ్ళు? మరి ఇంకా కొన్నాళ్ళు చూడాల్సిందేమో, రీహాబ్లోనే ఇంకొన్నాళ్ళు ఉంచాల్సిందేమో అని అనిపిస్తుంది. అయితే ఈ మాదక ద్రవ్యాలు తీసుకోవడం వల్ల మెదడు మొద్దుబారిపోయి వాళ్ళకి అసలు వాళ్ళు చేస్తున్న పనుల మీద వాళ్ళకు ఒక అవగాహన లేకపోవటం. అసలు ఒక సైకియాట్రిస్ట్ అయితే దీనిని బాగా చెప్పగలుగుతారు. అంటే ఇప్పుడు నేను అతనికి ఏదో మానసికంగా అతను బాగలేడు కాబట్టి అతనికి ఏదో గ్రేస్ మార్కులు ఇవ్వాలనేది నా ఉద్దేశం కాదు. ఇక్కడ ఏంటి అంటే, మనం ఎప్పుడైనా ఒక ఘటన జరిగింది అంటే ఆ ఘటనకి వెనక ఉన్న అసలు నేపథ్యం ఏంటి అనేది చూస్తేనే దానికి కారణాలు ఏంటో మనకు తెలుస్తాయి. ఇప్పుడు తల్లిని కిరాతకంగా చంపాడు, నవమోసాలు మోసిన కన్న తల్లిని చంపేశాడు, అసలు వీడు మనిషేనా, వీడు మృగమా, ఇలా మాట్లాడుకుంటే ఏమవుతుంది? ఈ రోజు వరకు మాట్లాడుకుంటాం, కానీ ఇంకెవరైనా ఇలా తయారవ్వకూడదు అంటే గనక అసలు ఈ పరిస్థితిలోకి ఆ పిల్లవాడు ఎలా వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు, అసలు ఏం జరుగుతుంది అనేది మనం ఆలోచించుకోకపోతే కనుక మనము ఏదో ఒక పోస్ట్ మ్యాన్ లాగా పోస్ట్ చేసినట్టు అవుతుంది తప్పితే ప్రజలకు అవగాహన కలిగించినట్లు అవ్వదు. ఇప్పుడు హైదరాబాదులో చూసుకుంటే శివారు ప్రాంతాలన్నీ కూడా ఒకప్పుడు అస్సలు రేట్లే లేని భూములు విపరీతమైన రేట్లు వచ్చేసాయి. భూములు లేని వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్లో విపరీతంగా సంపాదించారు. గత 20-25 సంవత్సరాలుగా హైదరాబాద్లో వచ్చిన మార్పు ఇది. నేను గత 20-30 ఏళ్ళగా నాకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ తెలుసు. ఆ రోజు 200 ఉన్నది వాళ్ళ ₹1,00,000 అయిపోయిన రేట్లు. కానీ మనుషులు వాళ్ళ కళ్ళ ముందు ఇంత అభివృద్ధి జరిగింది అని మనము ఈ రేట్లు పెరగడాన్ని అభివృద్ధితో కొలుస్తున్నాం. కానీ అభివృద్ధి కాదని నేను మనుషులు ఎలా తయారయ్యారు అనేది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ సమాజంలో డబ్బున్న వాళ్ళందరూ సుఖంగా ఉంటారని లేదు, డబ్బు లేని వాళ్ళందరూ కష్టాలు పడిపోతున్నారనేది ఉండదు. ఈ డబ్బున్న వాళ్ళు, అవకాశాలు ఉన్న వాళ్ళు కూడా ఎందుకు సుఖంగా లేరు అనేది ఇప్పుడు ప్రశ్న. ఇప్పుడు ఆవిడని చూస్తే తెలుస్తుంది వాళ్ళు బాగా డబ్బులున్న వాళ్ళని, వాళ్ళ ఇల్లు చూసినా ఏదైనా తెలుస్తుంది. మరి నిజంగా డబ్బులున్న వాళ్ళందరూ సుఖంగా ఉంటారు అనుకుంటే ఈమె అసలు ఇంట్లో ఇది జరగడం, ఈ దృష్టాంతం శాంతంగా నిద్రపోని వాళ్ళు కూడా ఉంటారు.
ఎంత డబ్బున్నా కూడా సరిగ్గా నిద్ర ఎందుకు రీజన్ ఏంటి అక్కడ? అపరిమితమైన డబ్బు ఒక రకంగా ఎక్కువ తింటే అజీర్తి చేసినట్లు డబ్బు కూడా ఒక్కొక్కసారి చాలా దుష్ప్రభావాన్ని చూపిస్తుంది కుటుంబం మీద. ఇప్పుడు తండ్రి తల్లి వీళ్ళు ఒక 15 సంవత్సరాల క్రితం వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, ఇవాళ లైఫ్ స్టైల్ ఎలా మారింది అని చూసుకుంటే ఆ ప్రభావం పిల్లల మీద కూడా ఉంటుంది. వీళ్ళు ఒకప్పుడు చాలా నార్మల్లో అయ్యి ఉంటారు. ఈ రేట్లు పెరిగేసరికి డబ్బులు వచ్చేసరికి ఇది ఒక నియో రిచ్ తయారైంది. ఈ నియో రిచ్ తయారైనప్పుడు ఏం చేశారు అంటే, మేము చదువుకోలేదు కాబట్టి మా పిల్లలు మంచి స్కూల్లో చదివించాలి. ఆ మంచి స్కూల్ అంటే ఏంటి, ఎంత ఎక్కువ డబ్బులు ఫీజు తీసుకుంటే అది అంత మంచి స్కూల్. మీరు చెప్పింది ముమ్మాటికి నేను యాక్సెప్ట్ చేస్తాను. ఇదే ఘటనలో ఏదైతే కొడుకు చంపడానికి ప్రయత్నించాడో ఆ నైటే వీళ్ళిద్దరికి డబ్బుల విషయంలో గొడవ జరిగింది. వీళ్ళు ఒక ప్లాట్ని అమ్మే ప్రయత్నం చేశారు, అమ్మారు కూడా. ఆ డబ్బులు అంతా కూడా దేనికో కట్టారు. ఆ తర్వాత ఇంకా సగం దాంట్లో ఆ డబ్బులు మిలిగింది. ఆ డబ్బులు నాకు ఇవ్వాలి, మీరు ఆల్రెడీ ఆ ప్లాట్ అమ్మారు కదా, నాకు ఇవ్వాలి అని చెప్పి నా వాటా నాకు కావాలి, నా వాటా నాకు కావాలి. అయితే ఈ డబ్బుల వల్ల ఏం జరిగింది అంటే, వీళ్ళ జీవితాల్లో హఠాత్తుగా వచ్చిన డబ్బు వల్ల వీళ్ళకంత కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకపోయినా సరే వీళ్ళు ఒక మంచి స్కూల్లో చేర్పిస్తారు. ఈ మంచి స్కూల్లో చేర్పించేసరికి ఏమవుతుంది, ఆల్రెడీ డబ్బులున్న వాళ్ళు, ఆల్రెడీ పొలిటీషియన్స్ పిల్లలు, ఆల్రెడీ హై లైఫ్ ఉన్నవాళ్ళు ఆల్రెడీ పిల్లలు ఉంటారు. వాళ్ళ మధ్యలో వీళ్ళు కల్చర్ షాకు కొట్టేస్తుంది వీళ్ళకి. ఈ కల్చర్ షాకు ఎంత దారుణమైన కల్చర్ షాక్ అంటే ఇది కరెంట్ షాక్ కంటే ఎక్కువ ఈ కల్చర్ షాకు. ఇప్పుడు కరెంట్ షాక్ మనం రీసెంట్గా కూడా చూసాము. వాళ్ళకి తిననీకి లేకపోయినా ఒక మంచి కాలేజ్లో వెళ్తే వీడికి ప్లేస్మెంట్స్ వస్తాయో పరిస్థితి అయినప్పటికీ వాళ్ళు ఏం చేస్తారు, వీరు RX100 వాడారు, వీళ్ళు బుల్లెట్ తీసుకున్నారు, వాళ్ళు ఆ కారు కావాలని ఇంటికి వెళ్ళి మారం చేస్తారు, కావాలి. అవే కొనిపించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ కల్చర్ షాక్ ఎట్లా ఎంత దారుణం చేస్తుందంటే, ఇప్పుడు కరెంట్ షాక్కి మనం ఒక కర్ర పెట్టి కొడితే కరెంట్ షాక్ నుంచి విడిపోతారు, కానీ కల్చర్ షాక్ అట్లా లేదు. వాళ్ళు కల్చర్ షాక్ కొట్టింది అంటే వాళ్ళు బలైపోవాల్సిందే. ఇప్పుడు ఈ కుటుంబం, ఈ అబ్బాయి ఎంత మంచి స్కూల్లో చదువుకున్నాడో నాకైతే ఇంకా అతని గురించి వివరాలు తెలియదు. ఏది ఏమైనా వీళ్ళకి హఠాత్తుగా డబ్బులు వచ్చినాయి అనేది అర్థమవుతుంది. దాని నుంచి అతను సరైన మార్గంలో లేకుండా ఈ డ్రగ్స్, గంజాయి ఇవన్నీ నేర్చుకుని డ్రింకు ఇవన్నీ నేర్చుకోవటము, డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి పబ్కి వెళ్ళడము. ఇవాళ హైదరాబాదులో ఈ పబ్బుల్ని తీసేస్తే సగం మంది యువత బాగుపడతారు. 10 ఏళ్ల క్రితం ఇన్ని పబ్బులు లేవు. ఉంటే గింటే ఏదన్నా స్టార్ హోటల్స్లో పబ్బులు ఉండేవి, కానీ విడిగా పబ్బులు అనేది ఇక్కడనే మొదలైంది. ఈ 10 ఏళ్లలోనే మొదలైంది. ఈ గత 10 సంవత్సరాల్లో జూబ్లీ హిల్స్ చుట్టుపక్కల చూడండి ఎన్ని పబ్బులు ఉన్నాయో. ఈ పబ్బులన్నిట్లో జరిగే అరాచకం అంతా డ్రగ్సే. మరి రేవంత్ రెడ్డి గారు వస్తూనే నేను డ్రగ్స్ని అసలు అది ఇచ్చేసేస్తాను అని చెప్పారు. అసలు ఆయన ఏమి చేయక్కర్లే. ఫస్ట్ అసలు ఈ పబ్బుల్ని వాళ్ళ లైసెన్స్లన్నీ క్యాన్సిల్ చేసేసారు. కొన్ని లైసెన్స్ కూడా ఉండవు మేడం, అంతే అమ్యూజ్మెంట్ లైసెన్స్ ఉండవు, ఈ పర్మిషన్లు ఉన్నాయి, అయినా కూడా ఇల్లీగల్ నడుపుతున్నారు. పోలీసులు భాగస్వాములు అవుతున్నారు, రాజకీయ నాయకులు భాగస్వాములు అవుతున్నారు, అధికారులు భాగస్వాములు అవుతున్నారు. ఏ ఒక చెత్త జరగాలి అన్నా, ఒక దరిద్రం జరగాలి అంటే ఈ నలుగురు ఉంటే చాలు, ఇంకేం అక్కర్లే. ఒక డబ్బులున్నవాడు, ఒక పొలిటీషియను, ఒక పోలీసు, ఒక బ్యూరోక్రసీ, ఈ నలుగురు గనక అనుకున్నారు అంటే దరిద్రాలన్నీ జరుగుతాయి. అదే దరిద్రం జరుగుతుంది హైదరాబాద్లో. ఇప్పుడు బాగా డబ్బులు ఉన్నవాడు డ్రగ్స్ తీసుకుంటాడు, ఓ మాదిరిగా డబ్బులు ఉన్నవాడు డ్రింక్ తీసుకుంటాడు, ఇంకొంచెం డబ్బులు తక్కువ ఉన్నవాడు గంజాయి తీసుకుంటాడు, ఏమీ లేనివాడు చీప్ లిక్కర్ తాగుతాడు. ఏ రకంగానైనా సరే వాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి కదా. అందుకోసం ఇప్పుడు ఈ అబ్బాయి ఇలా తయారయ్యాడు అంటే తల్లిదండ్రుల పెంపక లోపం అని నేను అనను, కానీ ఎంత తల్లిదండ్రులు బాగా పెంచుదాము అనుకున్నా తల్లిదండ్రులతో ఉండేది ఎంత, వాళ్ళు మహా అయితే ఒక 8 గంటలు ఉంటే చాలా ఎక్కువ. 8 గంటలు నిద్రపోతారా, ఇంకో 8 గంటలు స్కూల్లోనే ఉంటారా, ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యేది సొసైటీకే వాళ్ళు. మరి అలాంటప్పుడు ఈ సమాజమే ఇలా తయారు చేసింది, రాజకీయాల కారణం, ఇలా రకరకాల కారణాలు చెప్పుకుని మనం ఈ అబ్బాయిని ఏదో బయట వెయ్యాలని కాదు. అతనికి సరైన ట్రీట్మెంట్ జరగలేదు, జరుగుంటే ఇలా జరుగుండేది కాదు. మామూలుగా ఆరోగ్యవంతమైన కొడుకులు ఎవరైనా సరే, కూతుర్లు ఎవరైనా సరే
ఇలా చెయ్యరు. మనం బండ గుర్తు ఇవాళ తల్లికి ఏదన్నా అవుతుందంటే విలువెల్లాడిపోతారే పిల్లలు. అట్లాంటిది కత్తి పెట్టి పొడిచేదాకా అతని మనసు అంత బండబారిపోయింది, మొద్దుబారిపోయింది అని అంటే, అతను ఉచితాలు ఆలోచించే స్థాయి కోల్పోయాడు అంటే ఇంకేంటి అసలు బతికున్న శవంలాగా అనిపిస్తుంది నాకైతే అతని విషయం. ఇప్పుడు తల్లి చనిపోయింది, కానీ ఇతను కూడా చనిపోయినట్టే లెక్క. ఏముంది ఇంకా అతనికి సొసైటీలో అతనికి ఒక మంచి మాట ఉంటుందా, మంచి పేరు ఉంటుందా? ఎవరో పక్క వాళ్ళని చంపారంటే అది వేరు విషయం, కానీ సొంత తల్లిని చంపాడు అంటే ఆ ఉన్మాద స్థాయిని అసలు మనం ఏ విధంగా లెక్కిస్తాం చెప్పండి? దానికి డిగ్రీలు లేవు, లెక్కించే డిగ్రీలే లేవు. ఒకటే, ఆ తల్లి చనిపోకముందు ఆఖరి క్షణంలో కూడా ఊహించకపోవచ్చు నా కొడుకు చంపుతాడు, నా కొడుకే నన్ను చంపుతాడు అని. పాతికేళ్ళు అంత పెంచి పెద్ద చేసి ఆకలంటే పెట్టి, ఇవాళంటే చాలా డబ్బులు వచ్చేసి ఉండొచ్చు, లేదు అనుకుంటే గత జనరేషన్లో అయినా సరే అదే ఇంట్లో మగవాళ్ళకి పెట్టి ఆడవాళ్ళు తిండి తక్కువైతే తినని భార్యలు చాలామంది ఉన్నారు, తల్లులు చాలామంది ఉన్నారు. పిల్లలకి ఇది ఇష్టము అంటే పిల్లల కోసమే పెట్టి, అది నేను త్యాగమని అంటే అలా ఉండమని, అది నేనేదో గ్లోరిఫై చేయట్లేదు, కానీ తల్లుల మనస్తత్వమే అలా ఉంటుంది. మరి తండ్రి నుంచి ఎంత కాచి ఉంటుంది ఆ తల్లి. తప్పులు చేసినా సరే తల్లికే తెలుస్తుంది తండ్రి కన్నా పిల్లల గురించి ఎక్కువ. కానీ మనమే బాగు చేద్దాము, మనమే కరెక్షన్ చేద్దాము, మనమే ఏదో సర్ది చెప్దాము అని చెప్పి పిల్లల్ని జాగ్రత్త చేసుకుందాం. మరో విషయం, ఈ ఇన్సిడెంట్లో కూడా తల్లి గ్రూప్స్ అనేవి ఇప్పుడు మనం సొసైటీలో చూస్తుందాం, చిట్టీలు వేయడము, గ్రూప్లో డబ్బులు పోగేసుకోవడం. ఈ పోగేసుకున్న డబ్బులు కూడా కొడుకుకి లక్షలు ఇచ్చిందంట. మరి ఆ తల్లి ఎందుకు ఇచ్చిందో తెలియదు. అక్కడున్న స్థానికులు చెప్తున్నారు, తల్లి ఇట్లా డబ్బులు ఇస్తుండే, వాడు వేధిస్తుండే, అందుకే తల్లి ఇవ్వాల్సి వచ్చింది అని. ఆ క్షణం తను ఆపు ఉంటే బాగుండు అనిపించింది. ఇదే పెంపకం విషయంలో తల్లులు ప్రేమను చూపెట్టొద్దు. డబ్బు మనకు అసలు ఇంత ఉంది అని చెప్పి మనం చూపించడమే మనం చేసే తప్పు. మన దేశంలో ఆడంబరాలు ఎక్కువైపోయినాయి. హైదరాబాద్ చుట్టుపక్కల అయితే ఇంకా ఎక్కువైపోయినాయి. ఇప్పుడు అమెరికాలో ఒక పెద్ద కంపెనీ, కార్ల కంపెనీ ఆయనకి, ఆ స్కూల్లో మీ నాన్న ఏం చేస్తారు అంటే, మా నాన్న ఏంటి కార్లు తయారు చేసే కంపెనీలో పనిచేస్తారు అని చెప్పాడంట ఆ పిల్లాడు. వాడికి ఎప్పుడు తెలిసింది? వాడి చదువు అయిపోయిన తర్వాత వాడిని ఆ కంపెనీలో అతన్ని పనిలో పెట్టినప్పుడు అతనికి తెలిసింది ఈ కంపెనీ ఓనర్, ఈ కంపెనీ మాదే అని అప్పుడు తెలిసింది. ఎందుకు నాన్న చెప్పలేదు అని అంటే, ఇది మనది అంటే నువ్వు ఒక ఇంజనీర్ అవుతావో అవ్వవో, ఇంకా నాకేముంది నేను చేయటానికి, మా నాన్న ఆల్రెడీ కార్ల కంపెనీ తయారు చేసి పెట్టేశాడు అని అనుకుంటావేమో. పిల్లలకి ఆ లావిష్ లైఫ్ ఇప్పటి నుంచే చూపించకూడదు, మనకేం లేదు అన్నట్టే ఉండాలి. ఏమీ లేదు అని మరీ బాటమ్ లైన్కి వెళ్ళక్కర్లేదు, హై లైఫ్ చూపించక్కర్లేదు. మనది అది కాదు. మనం ఇప్పుడు నీ లైఫ్ నువ్వు స్టార్ట్ చేయాల్సిందే, నీ లైఫ్ని నువ్వు నిర్మించుకోవాల్సిందే. దానికి మేము కాస్త అవసరమైతే మేము సహాయంగా ఉంటాం, మా బాధ్యతగా ఉంటాము. ఇప్పుడు 16 ఏళ్ల వరకునే ఇంట్లో ఉంచుకుంటారు అమెరికాలో. దాని గురించి చాలా నెగిటివ్గా మాట్లాడుకుంటారు. ఇక్కడ నాకేమనిపిస్తుంది అంటే, చాలా స్కిల్స్ వస్తాయి బయటికి వెళ్తేనే, సమాజంలోకి వెళ్తే ఇండిపెండెంట్గా ఉంటారు. ఈ సౌకర్యాలన్నీ ఉండవు. మనకులాగా ఇక్కడ నాన్న తిను బాబు బుజ్జి కన్నా అని పెట్టేది ఉండదు. ఏదేమైనా తరతరాల ఆస్తులు ఇస్తారు. ఇక్కడ తరతరాల ఆస్తులు ఇస్తాము, అప్పుడప్పుడు ఇట్లా హత్యలు కూడా చేయించుకుంటాము. ఇప్పుడు ఆ తల్లి తండ్రికి భయపడో, లేకపోతే తండ్రికి తెలిస్తే తండ్రి ఇంకా దండిస్తాడనో, నా కొడుకు ఏమైపోతాడనే అతి ప్రేమతోటి పాపం ఈ కొడుకు ఇలా అవ్వాలని అయితే చెయ్యదు ఏ తల్లి. కానీ జరిగింది ఇది చివరికి. ఏది ఏమైనా ఇలాంటి ఇంకొక తల్లికి ఇలాంటి కష్టం రాకూడదు, ఇలాంటి కొడుకులు తయారు కాకూడదు అంటే ఇవాళ ప్రభుత్వాలు కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మీడియా కూడా దీనిని బాగా అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది. ఇంకా ఎక్కువ రీహాబ్లు కావాల్సిన అవసరం ఉంది. ఇకపోతే ఈ పబ్బుల సంగతి చెప్పాం కదా, పబ్బులు తీసేసి ఇప్పుడు మద్యపానం మీదనే ప్రభుత్వాలు ఆధారపడి ఉంటున్నాయి. అది కూడా తగ్గాలి. తగ్గితేనే ఇప్పుడు ఒక్కొక్క షాప్ ఎంత అమ్మింది, కాంపిటీషన్స్ అపకారీ దాంట్లో
టార్గెట్స్ ఇస్తున్నారు. అసలు మందుల షాప్ దగ్గర కూడా అంతమంది పోటీపడి టెండర్లు కూడా వేస్తున్నారు. మరి అందుకే వాళ్ళు అప్లికేషన్ 2 లక్షలకు అమ్ముతున్నారు. ఒక్కొక్కళ్ళు 20-30 అప్లికేషన్లు వేస్తున్నారు. అంటే ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళకి? షాప్ అలాట్ అయిన తర్వాత వాళ్ళు ఆ షాప్లోనే ఆ డబ్బులన్నీ సంపాదిస్తారు. అందుకే కదా చీప్ లిక్కర్ ఇచ్చేది, అందుకే కదా బెల్ట్ షాపులు వచ్చేది. అందుకని ఇది ఒక చాలా పెద్ద సబ్జెక్టు. నేను మొత్తం మద్యపానం పోవాలి అని మాట్లాడడం ఇప్పుడున్న పరిస్థితిలో కష్టమేమో కానీ మీరు కనీసం కొంచెం ఒక రెగ్యులేషన్ అన్నా పెట్టాలి కదా, డ్రగ్స్ రానివ్వకుండా చెయ్యాలి కదా. ఏమో నేను చాలా ఆశ పెట్టుకున్నాను రేవంత్ రెడ్డి గారి మీద. మొదట్లో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మాట్లాడేస్తున్నారు డ్రగ్స్ లో. ఈ మధ్య మనం చూస్తున్నాం కూడా, రికార్డింగ్స్ బయటపడుతున్నాయి కేసెస్లో. ఏమి ఇప్పటి వరకు చర్య తీసుకోలేదు. బహిరంగ మాట్లాడుకుంటున్నారు, నేను డ్రగ్స్ తీసుకున్నాం, వీళ్ళకి అమ్మాయిలు వచ్చి బయట మాట్లాడుతున్నారు. కొన్ని కేసెస్లో నేను ఆ కేసు బయటపడినప్పుడు నేను మొదటగా అదే చెప్పాను, ఇది ప్రేమ కథా చిత్రం కాదు, ఇది డ్రగ్స్ కథా చిత్రం. వీళ్ళని పట్టుకుంటే డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాళ్ళు తయారు చేయకపోవచ్చు కానీ వాళ్ళకి తెచ్చిచ్చే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని పట్టుకుంటేనే లింక్ ఆగుతుంది అని చెప్తే ప్రభుత్వాలు వాళ్ళ పదవులు కాపాడుకోవడం, వాళ్ళ ప్రభుత్వాలను కాపాడుకోవడమే సరిపోతుంది. ప్రజల మీద ఏమాత్రం బాధ్యత లేదు. అందుకని కనీసం మీడియా అయినా దీని పట్ల బాధ్యత వహించాలి, బాధ్యత తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. ఏది ఏమైనా తల్లులు ముఖ్యంగా మీ పిల్లల్లో వచ్చే మార్పుల్ని గమనించండి, వాటిని కట్టడి చేయడానికి ప్రయత్నించండి. ఈ సందర్భంగా మనం చెప్పగలిగేది అది. భర్త విషయం చూసుకుంటే మీరు చెప్పారు, ఆ పాపని తల్లికి అలవాటు కాకుండా చేశాడు అంటే అతను ఈ రోజు క్షణికావేశంలో జరిగింది కాదు, ప్రీ ప్లాన్డ్గానే ఆమెను వదిలించుకోవాలని అనుకున్నాడు అతను. దానిలో భాగంగానే పాపని తల్లిని వేరు చేశాడు. ఇప్పుడు ఆమెకి తల్లిదండ్రి లేరు కాబట్టి ఆమెను ఏం చేసినా అడిగేవాళ్ళు లేరు అనే ఒక ఉద్దేశంతో ఆమె ఒక నిస్సహాయురాలు, ఆమెకు ఎవరు తోడుంటారు, నేనేం చేసినా నడిచిపోద్ది అనుకుని చేశాడు అతను. ఇప్పుడు అతనికి మద్యం కూడా అలవాటు ఉండుండొచ్చు. ఉంది, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అదే ఆరోపిస్తున్నారు. మద్యానికి బానిస అయ్యి విచక్షణ రహితంగా కొట్టడం, తిట్టడము ఇవన్నీ చేసేవాడు. అమ్మాయి టార్చర్ భరించలేక అనేక సార్లు ఇంటికి వచ్చేస్తా అని చెప్పింది, కానీ ఎందుకు రాలేదో మరి, తనని ఎందుకు అంటే భర్త ఉంటే బాగుంటుంది, సొసైటీలో రెస్పెక్ట్ఫుల్గా ఉంటుంది అని ఆ ఉద్దేశంతో ఆలోచించిందా, లేకపోతే ఏంటో అనేది కుటుంబ సభ్యులు ఒకటే. ఇప్పుడు తనకు తల్లిదండ్రి లేరు కదా, తల్లిదండ్రి లేకపోతే తన జీవితం ఏమైందో అమ్మాయికి అర్థమైంది కదా. తల్లిదండ్రి లేకపోబట్టే కదా వాళ్ళు ఎవరో సజెస్ట్ చేశారు, ఎవరో పెంచారు, ఇంకెవరో సజెస్ట్ చేశారు, దత్తత తీసుకున్నారు, వాళ్ళు పెంచారు, ఇంకెవరో వచ్చి మా తమ్ముడికి చేసుకున్నారు, నా జీవితం ఎలా అయింది, మరి నా పాప జీవితం కూడా ఎలా అయితే ఎలా అని ఆలోచించుంటుంది. అలాగే సమాజంలో భర్త లేని స్త్రీ పట్ల సమాజం ఎంత క్రూరంగా వ్యవహరిస్తుందో మనకు తెలిసింది. అందుకని ఇవన్నీ అసలు నిజంగా ఈ భయమే కనుక లేకపోతే 80% భార్యలు విడాకులు ఇస్తారు తెలుసా అండి. మన భారతదేశంలో ఉన్న కండిషన్స్కి భార్యలను చూసే విధానానికి ఒక విషయంలో కాకపోతే ఇంకొక విషయంలో అప్పట్లో అలా ఉంటుండే. ఇప్పుడు చాలా వ్యవస్థ మారింది, అంటే మొత్తం చూసుకుంటే ఆ కల్చర్ కూడా మారింది. విమెన్ చాలా ఇండిపెండెంట్ అవుతుంది. ఎంతమంది అయ్యారండి ఇప్పుడు? మీరేమనుకుంటారు, ఉమెన్ చాలా ఎంపవర్ అయిపోయింది అని కదా చాలామంది మాట్లాడుకుంటున్నారు. అంత ఎంపవర్ అయినంత మాత్రాన ఆర్థిక స్వాతంత్రం వేరు, ఆర్థిక స్వేచ్ఛ వేరు. ఆర్థిక స్వాతంత్ర్యం అంటే సంపాదించగలగడం, స్వేచ్ఛ అంటే నచ్చినట్లు ఖర్చు పెట్టుకోవడం. మీకు ఆర్థిక స్వాతంత్రం ఉందా, ఆర్థిక స్వేచ్ఛ ఉందా అంటే ఏం చెప్తారు? మీ డబ్బుల మీద మీకు పెత్తనం ఉందా? చాలామంది ఉద్యోగాలు చేసే మహిళలకి ఏటీఎం కార్డులు హస్బెండ్ల దగ్గర ఉంటాయి. శాలరీ వచ్చింది ఇచ్చేసారు, కార్డే ఇచ్చేస్తారు. ఇప్పుడు అందరు బ్యాంకులో వేయడమే కదా, ఏటీఎం కార్డు వాళ్ళ దగ్గర ఉంటాయి. నీకేం కావాలి చెప్పు, నీ సంగతి నిన్ను ఎలా చూసుకోవాలో నాకు తెలియదా? అసలు ఈ ఉద్యోగం ఉంటుందో ఉండదో, ఈ ఉద్యోగం లేకపోతే మళ్ళీ నేనే కదా నిన్ను చూసుకోవాలి. ఇలా మాట్లాడి భార్యల చేతికి డబ్బులు ఇవ్వని వాళ్ళు చాలామంది ఉన్నారు. బస్ పాస్ కొనిచ్చి ఎంతో కొంత చిల్లర డబ్బులు చేతులు పెట్టి పంపించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కనీసం షాపింగ్ చేసుకోవటం కూడా వాళ్ళకి చేత కాదు. కానీ మనం ఏం మాట్లాడుకుంటాము, పైన చూసి కొంతమందిని చూసి అందరు స్త్రీల పరిస్థితి ఇలా ఉంది అనుకుంటాం. అందరు స్త్రీల పరిస్థితి అలా లేదు. ఆర్గనైజ్డ్ సెక్టార్లో పనిచేసే వాళ్ళు జస్ట్ 3%.
భారతదేశంలో. అసలు ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్ మొత్తం కలిపి పనిచేస్తున్న ఆడవాళ్ళు 27%. ఇప్పుడు మీరు అన్ఆర్గనైజ్డ్ సెక్టార్, మీకు వచ్చే నెల ఉద్యోగం ఉంటుందో ఉండదో తెలియదు, వచ్చే నెల కాదు రేపు ఉంటుందో ఉండదో కూడా తెలియదు. మరి ఇలాంటప్పుడు మీకు భద్రత ఏముంటుంది చెప్పండి? మీరు ఎట్లా ఫీల్ అవుతారు భద్రత? అందుకని ఏంటంటే ఈ మహిళల పరిస్థితి ఇలా ఉన్నంత కాలము మనకి సొసైటీలో పురుషుడు చెప్పిందే వేదం, పురుషుడు చెప్పిందే మాట అనే పరిస్థితి ఉన్నప్పుడు ఈ స్త్రీలు ఇలాగే ఆలోచిస్తారు. ఏంటి, నేను భర్తతో ఉంటేనే మంచిది, నా పిల్లలకి సేఫ్టీ, నాకు సేఫ్టీ సెక్యూరిటీ ఇస్తాడు, 4 గోడల మధ్యలో నన్ను ఇబ్బంది పెడితే పెట్టాడు, నా పిల్లల కోసం నేను ఉండాలి కదా, ఇలా ఆలోచిస్తారు. అందుకే ఆ అమ్మాయి వెళ్ళలేకపోయింది, ప్రాణం పోయింది. అందుకని ఈ ఘటనలో కూడా అతనిది ఒక విచిత్ర మనస్తత్వం అని నేను అనుకుంటున్నా. లేకపోతే తల్లిని బిడ్డకి ఎందుకు దూరం చేస్తాడు? ఏంటి అసలు అతని మనసులో ఉన్న ఉద్దేశం ఏంటి? ఎంత శాడిజం లేకపోతే అలా చేస్తాడు? ఇప్పుడు మొన్న మధ్య పోయిన నెలలో అనుకుంటా కదా, ముక్కలు కొట్టాడు ఒక భర్త, ఒక్కొక్కరిలో ఉడకబెట్టాడు. ఎంత శాడిస్ట్ కాకపోతే అట్లా చేస్తాడు? ఎంత శాడిజం కనిపిస్తుంది అక్కడ. మళ్ళీ పైగా రెడీగా పెట్టుకున్నాడు ఒక గర్ల్ ఫ్రెండ్ని, ఈమెను చంపేసి ఈమె శవం కూడా దొరకకుండా చేసేసి ఇంకో పెళ్లి చేసుకుందామని. అది చాలా దారుణమైన విషయం. అసలు ఇలాంటివి క్షమించేవి కాదు. ఇప్పుడు ఇతను కూడా ఎంతో కొంత అలాంటి వ్యక్తే, తక్కువడైతే ఏం కాదు. వాడిది అలా కనిపించింది క్రైము, వీడిది ఇలా ఉంది. ఇతను కూడా మాయం చేసి అంత్యక్రియలు చేసే ప్రయత్నం చేశాడు. ఏది ఏమైనా ఒకటి, ఇప్పుడు ఆ పాప పరిస్థితి, ఇప్పుడు ఇతను జైలుకి పోతాడు, తల్లేమో చచ్చిపోయింది, ఆ పాప పరిస్థితి ఇప్పుడు ఒక ప్రశ్నార్థకం. మరి ఆమె సిస్టర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎవరైనా పెంచుకుంటారేమో చూడాలి. అంటే ఇలాంటి వాళ్ళు పెళ్ళెందుకు చేసుకుంటారో, పిల్లల్ని ఎందుకు అంటారో, వాళ్ళ జీవితాలు ప్రశ్నార్థకం ఎందుకు చేస్తారో అర్థం కాదు. యాతావాత చూసుకుంటే గనక ఇవాళ జరిగిన ఈ 2 క్రైముల్లో కూడా మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన లేకపోతే కుటుంబాలు ఏమవుతాయి అనేది ఈ రెండు కేసులు. ఇక్కడ మేజర్ రోల్ ప్లే చేసింది మానసిక ఆరోగ్యమే, అనారోగ్యం. దీన్ని కనిపెట్టగలగాలి. పిల్లలైతే తల్లిదండ్రులు, జీవిత భాగస్వాములు అయితే, పెళ్ళైతే జీవిత భాగస్వాములు అర్థం చేసుకుని వాళ్ళని, అంటే అర్థం చేసుకోవడం అంటే క్షమించమని కాదు నా ఉద్దేశం, అవగాహనతో వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ ఇప్పించాలి. ఇప్పుడు ఇంకొక 2 ఏళ్ళు ఇతను అవసరమైతే ఇంకొక 2 ఏళ్ళు లేకపోతే 1 సంవత్సరం రీహాబ్లో ఉంచారనుకోండి అతన్ని, ఆ తల్లి వాళ్ళు చనిపోయేదా? ఇప్పుడు ఈ అమ్మాయి ఈ భర్త ప్రవర్తన నచ్చక ఎప్పటి నుంచో కంప్లైంట్లు చేసే అమ్మాయి బిడ్డను తీసుకుని బయటికి వెళ్ళిపోయి ఉన్నట్లయితే బతికేదిగా. ఈ అవగాహన కావాలి, ఈ ధైర్యం కావాలి అని నేను చెప్పదలుచుకున్నాను. అంటే మొత్తం మీద చూసుకుంటే కూడా ఇటీవల కాలంలో ఇంట్లో డబ్బుల గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు, కానీ ప్రశాంతత, ఎథిక్స్ అనేవి కూడా పిల్లలకు నేర్పించట్లేదు. ఇంటికి వచ్చిన స్కూల్ పిల్లలు కానీ లేకపోతే కాలేజ్ గురించి వచ్చాక ఏదో సరదాగా కబుర్లు చెప్పుకుందాం, ఏదైనా వండుకొని తిందాం అనే కన్నా ఇంత డబ్బు లాస్ అయింది, ఇంత జరిగిందని ఈ అట్మాస్ఫియర్ వల్ల కూడా పిల్లల మైండ్ సెట్ అనేది కూడా చేంజ్ అవుతుందని చెప్పచ్చు. మొత్తం మీద ఇటువంటి ఘటనలు అసలు ఎవరికి జరగకూడదు. ఈ మధ్యకాలం చాలా జరుగుతున్నాయి, కానీ మన పిల్లలని కాపాడుకునే బాధ్యత మనలో కూడా ఖచ్చితంగా ఉంది అని కూడా తెలియజేస్తున్నాం. అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ మ్యామ్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.